సో బ్రో అసలు ఎందుకు కొన్నానో నాకే అర్థం అవ్వట్లేదు. ఫంక్షన్స్కి బాగుంటుంది అండ్ బ్రైడ్స్కి బాగుంటుంది అంటే తీసుకున్నాను అనమాట. ఐఎమ్ నాట్ ది బ్రైడ్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 7th అండ్ ఇట్స్ ఫ్రైడే. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఇట్ విల్ బీ సండే కాబట్టి అందరు మంచిగా సండే ఎంజాయ్ చేయండి. ఎవరైనా ఓల్డ్ వీడియోస్ మిస్ అయింటే అవి కూడా చూసేయండి. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మనకు సాటర్డే వీకెండ్స్ లాక్డౌన్ పెట్టేశారు కదా. సో అందరూ ఇంట్లోనే ఉంటారు, ఫ్రీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ మార్నింగే మా మమ్మీకి నాకు చిన్న డిస్కషన్ అనమాట. నేనేమో మొత్తం అన్నీ కొన్ని వేసుకొని డొనేట్ చేద్దాము, లేదంటే వన్ టైం యూస్ చేసి ఉంటాం కదా, అలాంటివన్నీ సపరేట్గా తీసి జూలీ వేసుకుంటుందేమో అడిగి ఇఫ్ ఇన్కేస్ వేసుకోకపోతే డొనేట్ చేద్దాం అని చెప్పేసి. అండ్ మా మమ్మీ సీరియస్ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా. సో మా మమ్మీ ప్లానింగ్ ఏంటంటే అవన్నీ నేను వేసుకొని పక్కన పెట్టేస్తే మా అమ్మమ్మ వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి మా అమ్మమ్మ ఊర్లో ఎవరికైనా ఇస్తూ ఉంటారనమాట. నేనేమో ఇక్కడ డొనేట్ చేద్దామని, మా మమ్మీ ఏమో లేదు అమ్మమ్మ ఊర్లో తీసుకెళ్ళి ఇస్తారు, వాళ్ళు యూస్ చేసుకుంటారు అని చిన్న డిస్కషన్, ఒక చిన్నపాటి ఆర్గ్యుమెంటే అనుకోవచ్చు అనమాట మా ఇద్దరికి ఇక్కడ జరుగుతోంది. ఎలాగో మీ అందరు కూడా వార్డ్రోబ్ టూర్ చేయండి అని అడిగారు కదా, సో అది కూడా చిన్నగా చేసేద్దాం అనుకున్నా. మరీ వార్డ్రోబ్ టూర్ అంటే ప్రతి ఒక్క అవుట్ఫిట్ నేను డీటెయిల్స్ ఇవ్వలేను కాబట్టి జస్ట్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మాత్రమే చూపిస్తాను. ఈ పాటికి చాలాసార్లు చూపించాను అని చెప్పేసి ఇది కూడా ఎక్కువ షూట్ చేయలేదు. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ నుండి ఫుల్ వర్క్ ఉండిందనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఫెస్టివల్ క్లీనింగ్ జరుగుతోంది, చెప్పడం మర్చిపోయాను. ఫెస్టివల్ క్లీనింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం అన్నీ ఇట్లా తీసేసరికి లోపలన్నీ అద్భుతమైనవన్నీ బయటపడ్డాయన్నమాట. అసలు ఈ బట్టలు ఇంకా పెట్టుకున్నానా అనేటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది బాడీకాన్ డ్రెస్, నా ఫస్ట్ బ్రాండెడ్ అవుట్ఫిట్ అనమాట. అదేమో మా మమ్మీ డొనేట్ చేసేయాలని చెప్పేసి నేనేమో మమ్మీ ఫస్ట్ది కదా మమ్మీ పెట్టుకుంటాను అంటే, మమ్మీ పెట్టుకో ఊరికే ఎందుకు, వేరే వాళ్ళన్నా వేసుకుంటారు కదా అని మొత్తానికి నేనే గెలిచాను. అది నేను డొనేట్ చేయనివ్వలేదనమాట. అట్లీస్ట్ నేను కొంచెం సన్నగా వెనక్కి వేసుకుందాం అని చెప్పేసి అది. అండ్ కొంచెం బ్రేక్ ఇచ్చాము. ఇక్కడ గోబీ చేస్తుంది మమ్మీ. ఇక్కడ గోబీ రెసిపీ ఎప్పుడు చూపించలేదు, చాలా తక్కువ చేస్తూ ఉంటాము, కానీ నాకు గోబీ అంత ఫేవరెట్ కాదు. చేసినప్పుడు ఇంకా తినాలి కాబట్టి ఏదో తింటూ ఉంటాను, కానీ అంత ఇష్టపడైతే తినను అనమాట. దీన్ని రెసిపీ సింపుల్గా ఏమైనా చెప్తుందేమో అని అడిగి చూసాను, కానీ సింపుల్ ప్రాసెస్ కాదంట, కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే అని చెప్పింది కాబట్టి నేను మళ్ళీ మీకు ఏదైనా సపరేట్ బ్లాగ్లో చూపిస్తాను, ఓకేనా. జస్ట్ అప్పుడే ఇంకా ఆయిల్లో ఫ్రెష్గా స్విమ్మింగ్ చేసి వచ్చింది కాబట్టి టిష్యూతో ఊరికే అట్లానే మమ్మీ అన్నాను. నాకైతే సాస్ లేకుండా ఇలాంటి గోబీ కానీ పిజ్జాస్ కానీ ఇట్లాంటివి అస్సలు దిగవు అనమాట. నేను సాస్ పార్టీ. సో చాలా మెంబర్స్ క్వైట్ ఆపోజిట్ ఉంటారు. కొంతమంది సాస్ డెఫినెట్లీ కావాలనుకుంటారు నాలాగా, కొంతమంది సాస్ ఉంటే అస్సలు తిన్నారు అనమాట. అండ్ ఇక్కడ కొంచెం బీట్రూట్ క్యారెట్ ఏబీసీ జ్యూస్, బీట్రూట్ క్యారెట్ అండ్ యాపిల్ జ్యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ. బ్లెండర్ యాక్చువల్లీ నేను జ్యూసర్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇదే వర్క్ అవుతా ఉంది. సో ఇప్పుడు జ్యూసర్స్కి ఆల్మోస్ట్ 7,000-8,000 పెడితే మంచి వస్తున్నాయి ఫిలిప్స్ది. నేను చూస్తున్నాను అది ఎలా ఉంది ఏంటి అని, ఇంకొంచెం రీసెర్చ్ చేసి తీసుకోవాలని చెప్పేసి ఈ లోపల జస్ట్ అట్లా ఫిల్టర్ ఏదో మెష్ పెట్టి దాన్ని ఫిల్టర్ చేసి మొత్తానికి జ్యూస్ అయితే బయటికి తీసాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు యాపిల్ తాగేదాన్ని కాదు, యాపిల్ కలిపేదాన్ని కాదనమాట, బీట్రూట్ క్యారెట్ ఒకటే వేసుకునేదాన్ని. కానీ యాపిల్ వేసుకున్న తర్వాత టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది. ఇఫ్ ఇంకేస్ ట్రై చేయకపోతే చేయండి. జస్ట్ ఆ 3 వేసేసుకొని వాటర్ వేసేసుకొని బ్లెండ్ చేస్తే వీఆర్ సెట్. ఇంకా
ఇదే గ్యాప్లోనే ఆయిల్ పెట్టమని అడిగాను అనమాట మా మమ్మీని. ఆల్రెడీ ట్రైబ్ కాన్సెప్ట్స్ది అయిపోయింది, సెకండ్ బాటిల్ ఉందనుకోండి, కానీ ఎంత తొందరగా అయిపోతుంది కదా ఇది. లేదు సెకండ్ బాటిల్ అయిపోయింది, థర్డ్ బాటిల్ ఆన్ ది వేలో ఉంది ఇది. సో చాలా తొందరగా అయిపోతుంది. అందులోనూ మా మమ్మీ కొంచెం ఎక్కువ పెడుతుంది అనమాట, బాగా పట్టుకోవాలి అని చెప్పేసి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తున్నాను పెట్టుకోవడానికి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. నేను దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, కావాలంటే ఒక్కసారైనా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్లో ఇది వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ అండ్ బాగా వర్క్ అయ్యే ప్రోడక్ట్ అనమాట ఇది. ట్రైబ్ కాన్సెప్ట్స్ ఆయిల్ నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. లేదంటే 3 బాటిళ్ళు, అందులోనూ హెయిర్ ఆయిల్ మనం తీసుకోవడం అనేది ఇంకా చాలా సర్ప్రైజ్, నాకే సర్ప్రైజింగ్ ఉంది ఆయిల్ అంతా వాడుతున్నాను నేను అని. ఒక పాత డొక్కు టీషర్ట్ అయితే వేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి, ఎందుకంటే ఆ ఆయిల్లో ఉండే ఆ టింట్ ఉంటుంది కదా, కొత్త టీషర్ట్స్కి అయితే డెఫినెట్లీ అవుతుంది. ఎస్, కమింగ్ ఫర్ ది వార్డ్రోబ్. ప్రస్తుతానికి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ముందైతే స్వెట్ షర్ట్స్ అన్నీ లోపల ఉండేటివి కదా, ఈసారి స్వెట్ షర్ట్స్ అన్నీ తీసి బయట హ్యాంగ్ చేశాను అనమాట. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను స్వెట్ షర్ట్స్ తప్ప వేరేటివి చాలా తక్కువ వేస్తూ ఉంటాను. మా మమ్మీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, ఇన్ని బట్టలు అన్నీ తీసి ఇవి రోజు వీడియోలో వేసుకో, ఒకటి కాకపోతే రిపీటెడ్గా వేసుకోవద్దు, ఎప్పుడు చూసినా వేసుకునేటివి వేసుకుంటా ఉంటావు, వ్లాగ్ షూట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఈ రోజు నుంచి మంచి బట్టలు వేసుకుందాం అనుకుంటున్నా. అంటే ఇప్పటివరకు మంచి బట్టలు వేసుకోలేదని కాదు, మోస్ట్లీ టీ షర్ట్స్ అవి ఇవి వేసుకున్నాను కదా. మమ్మీ ఎథ్నిక్వి చాలా ఉన్నాయి, అందులోనూ గౌన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అసలు యూజ్ చేయనివి ఎన్ని ఉన్నాయో తెలుసా, అవన్నీ వేసుకో అని చెప్పింది. సో ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసి అరౌండ్ ఒక 20 to 30 డ్రెస్సెస్ అట్లా సపరేట్గా డొనేషన్కి ఒకటే పెట్టింటాము. కొన్ని మా ముత్యాలమ్మ తీసుకుపోయింది అనమాట, హౌస్ హెల్ప్వి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక్కసారి 2 సార్లు వాడిన అవుట్ఫిట్స్ అనమాట, మళ్ళీ ఓల్డ్ అయిపోయేటివి కూడా నేను ఇవ్వను. సో అట్లా మంచి కండిషన్లో ఉండేటివన్నీ పెట్టేస్తే కొన్ని ముత్యాలమ్మ తీసుకుంటుంది, అండ్ కొన్ని మా అమ్మమ్మ వచ్చినప్పుడు ఊరికి తీసుకెళ్ళి అక్కడ ఊర్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అండ్ ఇదైతే ప్రస్తుతానికి ఇలా సర్దేసుకున్నాను. నేను అన్ని స్వెట్ షర్ట్స్ బయటికి తీసిన తర్వాత ఎన్ని బట్టలు లోపల పట్టాయంటే, స్వెట్ షర్ట్స్కే స్పేస్ ఎక్కువ సరిపోతుంది. సో నేను అవి కొంచెం షిఫ్ట్ చేసి అటు ఇటు పెట్టడంతో మంచిగా సరిపోయింది. ఒక సైడ్ అంతా నా గౌన్స్ పెట్టుకున్నాను, ఇంకొక సైడ్ ఎథ్నిక్ వేర్. మీరు ఆల్రెడీ చూసుంటారు చాలాసార్లు, అందుకే ఎక్కువ చూపించట్లేదు ఇక్కడ, జస్ట్ అట్లా చూపించి. అండ్ మమ్మీ బాత్రూమ్ ఎక్కువ నేను ఇప్పుడు వాడట్లేదని చెప్పేసి అది కింద పెట్టేసింది. ఇక్కడ నా జీన్స్లు కూడా మోస్ట్లీ ఇచ్చేసాను, చాలా తక్కువ పేర్స్ ఉన్నాయి, కొత్త ఆర్డర్ చేసుకుందాంలే అని చెప్పేసి. ఇదేంటిది స్కూల్ యూనిఫామ్ లాగా ఉంది అనుకుంటున్నారా? ఇది ఒక రకమైన యూనిఫామ్ అనే చెప్పుకోవచ్చు, మా శ్రీ అగస్త్య ఇన్ఫ్రాది. మన వాళ్ళు సాటర్డే వేసుకొని తిరుగుతూ ఉంటారనమాట. సాటర్డే అయ్యేసరికి మొత్తం ఆఫీస్లో అందరూ ఇదే డ్రెస్ వేసుకొని తిరగాలి. అంటే ఇలాంటివి ఒక 50 చేయించాడంట మా అజిత్, వర్కర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని నెక్స్ట్ రోజు సాటర్డే. సో ఇదే వేసుకొని ఎలా డాడీ ఇదే వేసుకున్నాడు, అజిత్, నిరంజన్ మొత్తం అందరూ ఇదే వేసుకున్నారు. సాటర్డే పొరపాటున నేను ఆఫీస్కి వెళ్తే మళ్ళీ నన్ను కూడా ఇదే వేసుకోమంటారేమో తెలియదు, నాకు కూడా ఒకటి కావాలా అని అడిగాడు. కానీ కాలర్ ఉంది కదా, సో కాలర్ ఉండే టీషర్ట్స్ నాకు పెద్ద నచ్చావు కాబట్టి నేను తీసుకోలేదు. చెప్పాను కదా, ఫుల్ బిజీ డే అనమాట. ఆ రోజు అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరంజన్ని పిలుచుకొని వెళ్ళి, అండ్ జూలీ కాలేజ్లో బుక్స్ తీసుకోవాలంటే ఏదో మాన్యువల్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలంటే ఏదో ప్రాసెస్ ఉందన్నమాట. ఏదో ప్రాసెస్ అది ఫీజు మొత్తం క్లియర్ చేయాలి. సో టర్మ్స్ ఉంటాయి కదా, సో టర్మ్ దగ్గర పడిందని చెప్పేసి ఫీజు క్లియర్ చేసి బుక్స్ తీసుకొని రావడానికి వెళ్తున్నాం ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం కలిసి వీసా ప్రాసెస్కి కూడా వెళ్ళాలి, అది కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నిరంజన్ కోసం, కాసేపటి తర్వాత వచ్చేసాడు ఇక్కడ. అండ్ ఇప్పుడు జూలీ వేసుకుంది కదా, ఆ స్వెట్ షర్ట్ నేను H&Mలో తీసుకున్నాను అనమాట. సేమ్ ఒక్కసారి యూజ్ చేశాను. జూలీ అయితే ప్రతిసారి అంటుంది, ఎందుకు అక్క అన్ని ఒక్కసారి వాడతావు, మళ్ళీ వేసుకో, నాకన్నా ఇవ్వు అని చెప్పేసి. సో ఇట్లా జూలీ అవుట్ఫిట్స్ నేను షేర్ చేసుకుంటాను ఎప్పుడన్నా, నావి జూలీ. అంటే సిస్టర్స్ ఇద్దరు సేమ్ హైట్ అట్లా ఉంటే ఇది ఒక పెద్ద బెనిఫిట్ అనమాట, బాగుంటుంది కదా.
కాలేజ్లో హార్డ్లీ ఒక 5-10 మినిట్స్ వర్క్ పట్టిందనమాట. 5-10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు. కానీ ఈ ట్రాఫిక్ దాటుకొని వెళ్ళేసరికి ఒక 20 నిమిషాలు చాలా వేస్ట్ అనమాట. బ్రిడ్జ్ ఎక్కడ చూసినా అనంతపూర్లో మాకు కన్స్ట్రక్షన్సే. ఇంకొన్ని రోజులు పోతే ఇది కూడా జరిపేలాగా ఉన్నారు, ఏదో ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి. అండ్ మనకు టవర్ క్లాక్ దగ్గర అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి. అండ్ శ్రీకంఠం సర్కిల్ దగ్గర కూడా జూలీ ఇక్కడ మాన్యువల్స్ రికార్డ్స్ కలెక్ట్ చేసుకుంది. వాళ్ళ సీనియర్స్ రాసారంట. సో అది చూసి వీళ్ళు ఫిలప్ చేయాలి ఏదో చెప్పినట్టున్నారు వాళ్ళకి. సో నేను ఏ కాలేజో జూలీ కూడా అదే కాలేజ్లోనే సేమ్ ప్రాసెస్. అండ్ సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి రికార్డ్స్ అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి. ఇట్లాంటివి ఎన్ని రికార్డ్స్ రాసినామో ఏమో అసలు గుర్తు కూడా లేదు. ఆ రికార్డ్స్ ఏమో మనం కష్టపడి రాస్తాము, మనం ఇంకా కాలేజ్ అయిపోయిన తర్వాత వాటిని గుజరీకి వేసేస్తూ ఉంటారనమాట కాలేజ్ వాళ్ళు. అట్లా చూసినప్పుడు భలే బాధ వేస్తుంది కదా, అసలు ఇంత కష్టపడి రాస్తే దుమ్ములో పడి ఉన్నాయి, మన చేతికన్నా ఇస్తే మనమన్నా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటాం అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ అది అవ్వగానే మళ్ళీ నేను అజిత్ డాలీ ఇక్కడ వీసా ప్రాసెస్ కోసం వెళ్ళిపోయామన్నమాట. పిన్ని జూలీ రావట్లేదు అన్ఫార్చునేట్లీ, బికాజ్ వాళ్ళ పాస్పోర్ట్స్ ఇంకా రాలేదన్నమాట. మాకు టైం చాలా తక్కువ ఉంది. అసలు నేను మీకు ట్రావెల్ డేట్స్ కూడా చెప్పలేదు అనుకుంటాను. మనం 28th వెళ్తున్నాము, January 28th వెళ్ళి రిటర్న్ వచ్చేది ఎప్పుడు తెలుసా అండి, సారీ January 27th వెళ్తున్నాము, రిటర్న్ వచ్చేది Feb 5th. సో ఇట్ విల్ బీ ఏ లాంగ్ ట్రిప్, లైక్ 10 days ట్రిప్. ఎక్కడికి అనేది ఇప్పుడే చెప్పాను, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది బ్లాగ్. అండ్ డాలీ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉంది ఇక్కడ. ఇంకా అందుకు వీసా కోసం అని చెప్పేసి ఇక్కడ ఫొటోస్ కొన్ని సాఫ్ట్ కాపీస్ తీసుకొని అట్లా ఇట్లా వేసేసరికి టైం గడిచిపోయింది. ఇట్లా కాజల్ అంతా కిందికి వచ్చేసి డార్క్ సర్కిల్స్ లాగా కనిపిస్తుందని నేను అస్సలు కాజలే పెట్టుకున్నాను. అక్కడికి పైన ఒకటే పెట్టుకున్నాను, అది కిందికి వచ్చేసింది. సో ఇట్లా రాకుండా ఉండే మంచి కాజల్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, డెఫినెట్లీ తీసుకోవాలనుకుంటున్నాను. నేను కింద పెట్టేసుకుంటే నా కళ్ళు ఇంకా చిన్నగా కనిపిస్తాయి, అది నాకు అస్సలు నచ్చదు. నేను ఆర్డర్ చేసుకున్న మంత్లీ ఎసెన్షియల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. దానికంటే పెద్దది ఒకటి ఆర్డర్ చేశాను నేను. నాకు తెలిసి ఆ కేటగిరీలో అంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ నేను ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు. ఎస్పెషలీ బ్రైడ్స్కి, తర్వాత ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ ఈవెంట్స్ ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అదేంటో ఇప్పుడే చెప్పాను, ఫస్ట్ అన్ని చూపించిన తర్వాత లాస్ట్లో చెప్తాను. అట్లని చెప్పేసి స్కిప్ చేద్దండి, ఓకేనా? అన్ని చూడండి, అన్ని బాగా యూజ్ అయ్యేటివే తీసుకున్నాను ట్రావెల్కి. ఎస్పెషల్లీ ట్రావెల్ అంటే ప్రతిసారి నాకు భయం వేస్తూ ఉంటుంది లోపల. ట్రావెల్కి అన్నీ ఫిక్స్ అయిపోయాయి, కానీ లాస్ట్లో ఇక్కడే ఈ కరోనా తర్వాత లాక్డౌన్ వల్ల మళ్ళీ లాక్డౌన్ వచ్చి ట్రావెల్ బంద్ అవుతుందేమో అని చెప్పేసి హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. ఆఫ్టర్ 2-3 years తర్వాత ఇంటర్నేషనల్ ట్రిప్ అనుకుంటున్నాము, హోప్ఫుల్లీ అది బాగా జరగాలి. సో ఓకే, ఫస్ట్ అయితే ఈ పౌచ్ తీసుకున్నాను. ఇవన్నీ నేను అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట. అంటే కొన్ని వేరే దాంట్లో నుంచి కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. ప్రస్తుతానికి అమెజాన్లో అయితే మెగా ఫ్యాషన్ డేస్ సేల్ రన్ అవుతుంది, అప్ టు 70% ప్లస్ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఆ సేల్ డీటెయిల్స్ అన్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. సో ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను అనమాట. ఇది ట్రావెల్ పౌచ్, యాక్చువల్లీ చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఒకటే కాదు, అంటే ఫస్ట్ మినీసో ఒకటే పెట్టుకున్నాను. సో ఎలా ఉంటుందో ఏంటో చూసి మిగతా కూడా పెడదాం అనుకుంటున్నాను. జస్ట్ డిస్క్లైమర్ అండ్ ఒక రిమైండర్ లాగా చెప్తున్నాను మీకు. చాలా ఆర్డర్ చేసుకున్నాను నేను, స్వెట్ షర్ట్స్ అండ్ జీన్స్ అయితే ఎన్ని ఆర్డర్ చేసుకున్నాను నాకే తెలీదు. అన్ని ట్రావెల్ కోసమే అని ఆర్డర్ చేసుకున్నాను, ఇక్కడ వేసుకోకూడదని. అవన్నీ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను, ఏ వ్లాగ్లో చూపిస్తానో నాకు కూడా తెలియదు అనమాట. కానీ ట్రావెల్ అని వస్తాను షిట్ యా, షాపింగ్ కంటెంట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మామూలు టైంలోనే ఉంటుంది, అలాంటిది ఇంకా మనం ఆఫ్టర్ 3 years తర్వాత వెళ్తున్నాం అంటే ఇంకా మామూలుగా ఉండదు అసలు. సో అన్నీ ఆన్లైనే ఆర్డర్ చేసుకున్నా, బయటికి వెళ్ళే అంత ఓపిక లేక. సో ఫస్ట్ అయితే ఇదనమాట, ఇది ఒక ట్రావెల్ ప్యాక్. సో జస్ట్ ఫేస్ వాష్, తర్వాత ఏదైనా మేకప్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. డీసెంట్ సైజ్ ఉంది, ప్రైస్ కూడా 300 కాబట్టి డెఫినెట్లీ తీసుకోవచ్చు. కలర్ కూడా బాగుంది. ఇంకొకటి ఇది ట్రావెల్ సైజ్ షాంపూ. నా షాంపూ తెలుసు కదా ఎంత పెద్దగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది ఒకేసారి. సో అంత పెద్దది తీసుకెళ్ళలేమని చెప్పేసి ఒకటి చిన్నది ఆర్డర్ చేసుకున్నాను. పెద్దది ఇంకోటి అజిత్ దగ్గర ఉంది, అది కూడా ఆర్డర్ చేశాను అనుకోండి. పెద్దది ఇంట్లోకి, చిన్నది బయటకు వెళ్ళినప్పుడు అని చెప్పేసి. సో మార్నింగ్ నుండి ఫుల్ హడావిడిలో ఉన్నాను కదా, సో చూపించడానికి అవ్వలేదు. ఇది వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏదో ఒక వర్క్ వస్తుంది. నెక్స్ట్ ఇది హెయిర్ కేర్ గమ్మీస్ తీసుకున్నాను, బాడీ వైజ్వి. ఇది తెలుసు కదా నా సెకండ్ది. బాగా నచ్చితే తప్ప నేను సెకండ్ టైం ఏది రీపర్చేస్ చేయను. సో ఇవి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. హెయిర్ గ్రో అయిందా అంటే నేను దాని గురించి ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ప్రస్తుతానికైతే నేను యూజ్ చేసినంత వరకు అయితే హెయిర్ ఫాల్ డెఫినెట్లీ తగ్గింది. సో అదైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ హెయిర్ లెంత్ గురించి నాకంటే చూసే వాళ్ళకి మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. ఇంకొకటి
ఇంకొకటి ఉంది హెయిర్ కేర్ది, అది ఇదనమాట. నేను హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఏంటంటే నేను వాడి ఎక్కువ రోజులు వాడితే తప్ప అది మీకు సజెస్ట్ చేయను అనమాట. ఓజీఎక్స్ కండిషనర్ తీసుకున్నాను. ఈ కండిషనర్ స్మెల్ నాకు ఎంత నచ్చిందంటే లిటరలీ కోకోనట్ అండ్ చాక్లెట్ మిక్స్ అయితే ఏ స్మెల్ వస్తుందో సేమ్ అలాంటి స్మెల్ వస్తుంది అనమాట. అండ్ ఇది హెయిర్ మరీ ఎక్కువ సాఫ్ట్ చేయదు, ఫ్రిజ్ ఉంటే దాన్ని కొంచెం కామ్ డౌన్ చేస్తుంది అనమాట. ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ అయితే అవ్వదు, మేనేజబుల్ అయితే ఉంటుంది. సో 800 రూపీస్ కొంచెం ఎక్స్పెన్సివే కండిషనర్కి పెట్టాలంటే. కానీ ఇది నేను అరౌండ్ 1 మంత్ నుండి వాడుతున్నా. ఈ డెంట్ చూసే మీరు అర్థం చేసుకోవచ్చు. దీని లోపల చాలా ప్రోడక్ట్ ఉందన్నమాట, అంత తొందరగా అస్సలు అయిపోదు. నేను హెయిర్కి ఎక్కువ కండిషనర్ పెడతాను, నాకే అయిపోలేదంటే ఇది ఈజీగా మీకు ఒక 3 months ఈజీగా వస్తుంది. సో డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేనైతే. అండ్ నా లెన్సెస్ ఇవి తీసుకున్నాను నేను ఫ్రెష్ లుక్. ఈసారి నేను షేడ్ చేంజ్ చేశాను అనమాట. ప్రతిసారి హేజల్ తీసుకునేదాన్ని, ఈసారి బ్రౌన్ తీసుకున్నాను. సో ఇది ఎలా ఉంటుందో ఏంటో నేను ట్రై చేసినప్పుడు చెప్తాలేండి, ఏదైనా వ్లాగ్లో చూపిస్తాను. నాకైతే చూపు అంతా అదే దాని మీదే ఉంది, అది ఎక్కడ జారిపోతుందో పడిపోతుందేమో అని చెప్పేసి నేనే ఐల్ జింక్స్ మైసెల్ఫ్. సో దాని సైడ్ చూడను, అది మీకు లాస్ట్లో చూపిస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇది లాషెస్ మస్కారా తీసుకున్నాను అనమాట, మేబిలిన్. ఇది కూడా సెకండ్ టైమే పర్చేస్ చేశాను. ఫస్ట్ టైం నేను ఏం చేసినాను అంటే అసలు యూజే చేయకుండా దాన్ని మొత్తం డ్రై చేశాను, దాంట్లోకి మళ్ళీ ఆ లిక్విడ్ వేసుకొని అంత ఓపిక ఉండదు. సో అందుకని చెప్పేసి కొత్తది తీసుకున్నాను, దీన్ని వాడదామని తీసుకున్నాను అనమాట. చాలా 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 బాగుంది. ఫస్ట్ కూడా డ్రై అవ్వకుండా ఉంటే ఇంకా బాగుండేది. మస్కారాస్ త్వరగా డ్రై అయిపోతాయి, నేనే అది మైండ్లో పెట్టుకొని యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇది ప్యాక్ లిప్స్టిక్ తీసుకున్నాను అనమాట. ఇది షేడ్ 02 యూనికార్న్. ఈరోజు మార్నింగ్ నుండి అదే వేసుకున్నాను, చాలా మంచి న్యూడ్ షేడ్. నాకు ప్యాకింగ్ బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఇది చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. ఇట్లా ఇది మ్యాగ్నెటిక్ ప్యాకేజింగ్ అనమాట. నార్మల్గా క్యాప్ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో బ్యాగ్లోకి వేసుకున్నప్పుడు అనే టెన్షన్ ఉండదు. అండ్ షేడ్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా దీన్ని స్వాచ్ చేసే అవసరం లేదు, ఊరికే స్వాచ్ చేసి వేస్ట్ చేయడం ఎందుకు, ఆల్రెడీ వేసుకొని ఉన్నా కదా మార్నింగ్ నుండి సేమ్. అండ్ ఇది సెకండ్ బాటిల్ కుంకుమాది తైలం అనమాట. ఏంది ట్రైబ్ కాన్సెప్ట్స్ కుంకుమాది తైలం. సో ఇది కూడా చాలా బాగుంది. సెకండ్ బాటిల్ ఇది నాది, ఆల్రెడీ సెకండ్ బాటిల్ కూడా కొంచెం యూస్ చేసినట్టు కనిపిస్తోందా, మీకు కనిపిస్తోందో లేదో కానీ యూస్ చేశాను. సో ఇది నేను మార్నింగ్ స్నానానికి వెళ్ళే ముందర ఒక ½ an hour ముందు అప్లై చేసుకొని డైరెక్ట్ స్నానం చేస్తాను అనమాట. మంచి గ్లో ఇస్తుంది స్కిన్కి. అండ్ మీరు ఇది తీసుకున్నాను నేను అంటే అసలు నమ్మరేమో, ఎందుకు తీసుకున్నావు మళ్ళీ అని అడుగుతారు. సో లోరియల్ది తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకు తీసుకున్నాను, నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి అంటే ఒకటే రీజన్ ఉంది. అప్పుడు నేను బాగలేదు అని చెప్పినప్పుడు చాలా మంది మీరు తప్పుగా వాడుతున్నారు దాన్ని, హైలరానిక్ సీరం అట్లా వాడాల్సింది, ఫస్ట్ వాటర్ వేసుకోవాలి తర్వాత సీరం వేసుకోవాలి అన్నారు. సరే ఎలాగో చిన్నది వాడి నచ్చలేదు కదా, ఈసారి పెద్దది పెట్టుకున్నాము. మీరు చెప్పినట్టే వాడదాం అనుకుంటున్నాను. ఈసారి వర్క్ అవుతుందో వర్క్ అవ్వదు అని చెప్పేసి పెద్దదే పెట్టేసుకున్నాను ఈసారి ఏకంగా. నో కంప్లైంట్స్. హైలరానిక్ సీరం అలాగే కదా వాడాల్సింది, ఫస్ట్ వాటర్ వేసుకోవాలి తర్వాత సీరం పూసుకోవాలి, అంతే కదా. ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇది ఈసారి నచ్చుతుందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ టైం అయితే అస్సలు నచ్చలేదు అనమాట. సో నెక్స్ట్ టైం అన్నా హోప్ఫుల్లీ నచ్చుతుందని అనుకుంటున్నాము, చూద్దాం. అండ్ హీరో ఆఫ్ ది షో ఇది కాదు, దీనికంటే ఇంకా ఒకటి ఉంది ఎక్కువ, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది కైండ్, అంటే హీరోనే అనుకోవచ్చు. ఇది మాయిశ్చరైజర్ అనమాట. కొత్త స్కిన్ కేర్ ఈ మధ్య మామూలుగా ఆర్డర్ చేసుకోలేదు నేను. అంటే కొరియన్ స్కిన్ కేర్ అంతా ఈ మధ్య ఫుల్ బూమింగ్ అండ్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా. కోసారెక్స్ అని, క్లేడ్స్ అని, ఫేస్ షాప్ ఎప్పటి నుండో ఉంది అనుకోండి. సో ఈసారి నేను కోసారెక్స్ ఆయిల్ ఫ్రీ అల్ట్రా మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది అల్ట్రా మాయిశ్చరైజింగ్ అనగానే మనది అసలే కాంబినేషన్ స్కిన్ కదా, ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను. చాలా బాగుంది, అంటే నేను యూస్ చేయకనే చాలా బాగుంది అంటున్నావు అనుకోద్దండి. త్వరగా అయిపోయే ప్రోడక్ట్ కాదు. నేను ఆల్రెడీ ఒక 4-5 days నుండి వాడుతున్నా కూడా ఇంతే అయిపోయింది. నేను ఎక్కువే వాడతాను. లుక్ ఎట్ దిస్, ఈ గ్లో ఉంది చూసారా, ఈ గ్లో అయితే నేను ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా రాలేదు అసలు. కానీ స్మెల్, మీరు ఇది కొన్న తర్వాత స్మెల్ ఎట్లా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్మెల్ ఎట్లుంటుంది తెలుసా, మనం రోజు ఇంట్లో మామూలుగా మాప్ వేయడానికి యూజ్ చేస్తాం చూడండి, లైజాల్ కానీ, సేమ్ అట్లాంటి స్మెల్ వస్తుంది. స్మెల్ తప్ప నాకు అంతా బాగా నచ్చింది, చాలా మాయిశ్చరైజింగ్ ఉంటుంది. అంటే నాకు ఈ మాయిశ్చరైజర్ కేటగిరీలో చాలా తక్కువ ఇష్టం. ఫస్ట్ ఎప్పటికైనా న్యూట్రిడమే ఉంటుంది అనమాట. ఇది సెకండ్ ఆప్షన్ లాగా పెట్టుకున్నాను, వింటర్కి ఇంకా మంచి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. సో ఇట్లా గ్లో ఇస్తుంది కాబట్టి ఇది కూడా బాగానే నచ్చింది. అంతా కాదు, అసలు ఆ కాస్ట్లీ ప్రోడక్ట్ ఏంటి చూపి అని అనుకుంటున్నారా, వస్తుంది ఇది నేను అమెజాన్లో కాదు, అమెజాన్లో దొరకదు, లేదంటే ఖచ్చితంగా అమెజాన్లో తీసుకునేదాన్ని. ఇది షార్లెట్ టిల్బరీ
ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ని కొనేటప్పుడు అసలు ఎంత ఆలోచించానంటే, ఇప్పుడు ఇది అవసరమా మనకు, 4000 పెట్టి తీసుకోవాలా, అసలు షేడ్ కరెక్ట్గా వస్తుందా రాదా, షేడ్ తప్పు వస్తే అప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఒక్కటి కాదు లిటరలీ ఒక ఈవినింగ్ అంతా ఆలోచించి, నైట్ కదా మనకు ఇంపల్సివ్ షాపింగ్ అంటేనే నైట్, సో నైట్ మొత్తానికి ఆర్డర్ చేశాను అనమాట. నా షేడ్ 8 వామ్. సో చాలా మంచిగా సెట్ అయింది. 8W ఓకే, 8W బదులు నేను 8 న్యూట్రల్ తీసుకొని ఉంటే బాగుండేదేమో. కొంచెం ఎల్లోయిష్ షేడ్ అయింది కానీ స్కిన్లోకి బాగా సెట్ అవుతుంది అనమాట నాకు. సో దిస్ ఈస్ ద వన్. నేను దీన్ని స్వాచ్ చేసి దీంట్లో ఉండే ఒక్క చుక్క కూడా వేస్ట్ చేద్దాం అనుకోవడం లేదు. ప్రైస్ చెప్పడం మర్చిపోయా కదా, దీని ప్రైస్ 4000 రూపీస్. ఐ నో దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. దీన్ని నేను అస్సలు ఇండియాలో తీసుకోకూడదు, నేను బయటికి వెళ్తాను కదా అప్పుడే డ్యూటీ ఫ్రీలో కానీ లేదంటే సిఫోరాలో కానీ తీసుకుందాం అనుకున్నా. బట్ వై నాట్, తీసుకోవాలనిపించింది, తీసేసుకున్నాను. అది వితౌట్ సేల్, అసలు ఎటువంటి సేల్ రన్ అవ్వని టైంలో నాయకాలో తీసుకున్నాను నేను దీన్ని. సో బ్రావో, అసలు ఎందుకు కొన్నానో నాకే అర్థం అవ్వట్లేదు. ఫంక్షన్స్కి బాగుంటుంది అండ్ బ్రైడ్స్కి బాగుంటుంది అంటే తీసుకున్నాను అనమాట. ఐఎమ్ నాట్ ది బ్రైడ్ కానీ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి తీసుకున్నాను. ఓకేనా, యా దట్స్ వై మై షాపింగ్. ప్రస్తుతానికి మళ్ళీ ఏమన్నా వస్తే మళ్ళీ వ్లాగ్స్లో నేను మీద షేర్ చేసుకుంటాను. డ్రెస్సెస్ అయితే చాలా 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 ఉన్నాయి, అన్ని వెస్ట్రన్ వేర్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. నాకు కూడా ఫుల్ ఎనర్జీ ఉంది, మీరు లైక్ చేస్తే ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువ వచ్చి మేబీ నెక్స్ట్ డే కూడా వ్లాగ్ పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయేమో. మీరు లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ ఎప్పుడు నేను వ్లాగ్ పోస్ట్ చేసినా ఇలా మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట నోటిఫికేషన్ అనేది. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and do follow me on Instagram for more updates. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.